హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది సాటర్డే రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట వ్లాగ్ వచ్చేసి. ఇది నైట్ దోశలకు అనేసి మా మమ్మీ మినపప్పు బియ్యము నానబెట్టి పెట్టింది. సో ఇది నేను పట్టానమాట మిక్సీలో. దాని తర్వాత నెక్స్ట్ డే కొంచెం లేట్గా లేసిన. సో ఆల్రెడీ మమ్మీ డాడీ వచ్చేసి దోశలు వేసేసుకొని తిన్నారు. బట్ నేనేం చేసిన అంటే ఇక్కడ నా చేతులతో నేను నార్మల్ దోశ కాకుండా దాని మీద ఎగ్ దోశ లాగా చేసుకొని తిందామనేసి ఇక్కడ నేను చేసుకుంటున్నా అనమాట. సో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి అలాగే ప్యాన్ పెట్టి, ఇది పెనం అంటారండి. సో దోశల ప్యాన్ అనేది మాకు ఖరాబ్ అయిపోయింది రీసెంట్గానే. అందుకనేసి ఇక్కడ దోశల పెనం ఉంటుంది కదా, సో దాని మీదనే మమ్మీ ఎప్పటి నుంచో దీని మీదనే చేసేదాన్ని. కాకపోతే రీసెంట్గా దోశల ప్యాన్ అవి ఇవనేసి ఇవన్నీ వచ్చాయి కాబట్టి సో అది మధ్యలో వచ్చింది, మధ్యలోనే ఖరాబ్ అయిపోయింది. ఇది చూడండి స్టార్టింగ్ నుండి ఉంది, ఇంతవరకు ఖరాబ్ కాలేదనమాట. సో అది ఇనుపది అంటారో ఏమంటారో నాకు తెలియదు, బట్ మొత్తానికైతే అది ఎన్నో ఇయర్స్ నుంచి మా మమ్మీ వాళ్ళతోటే ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నాకు దీని మీద పొయ్యడం రాదు సరిగ్గా దోశలు అనేది. అదే దోశల ప్యాన్ అయితే మంచిగా క్రిస్పీగా మంచిగా నాకు నచ్చినట్టుగా పోసుకుంటా. ఇక్కడ ఏమో నాకు దాని మీద అంటేనేమో మనము ఆయిల్ పోసుకోకుండా ఫస్ట్ దోశలు పిండి వేసేసుకొని దాన్ని ఇట్లా రుబ్బుతాం కదా, అంటే చుడుతాం కదా. కానీ దీని మీద నాకు అస్సలు చేయడానికి రాదండి. అందుకే చాలా జాగ్రత్తగా దాన్ని పల్చగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటే ఇక్కడ నేను దోశలు అనేది వేసుకుంటున్నా. సో దాని చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసి ఎగ్ అనేది నేను కొట్టిపోసాను అనమాట దీని మీద. సో ఇదైతే నేను ఫస్ట్ టైమే చేసుకుంటున్నా. ఇది వరకు మమ్మీ పోషించేది నాకు. సో నేను ట్రై చేద్దామనేసి ఇక్కడ ట్రై చేసిన. తర్వాత గుడ్డ అనేది దీని మీద కొట్టి దీన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా అనమాట. కొంచెం భయమైంది, ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అవుతుందేమో అని భయమైంది. ఫస్ట్ టైం చేసిన ఏవైనా కూడా కొంచెము టెన్షన్గానే ఉంటుంది. సో దీన్ని ఇక్కడ మంచిగా స్ప్రెడ్ చేసేసిన. దాని మీద మాత్రం కొంచెం కారము లైట్ ఉప్పు అనేది వేసుకున్నా నేను, ఎందుకంటే కొంచెం చప్పగా ఉండద్దు. ఆల్రెడీ పిండిలో కొంచెం తక్కువనే ఉందనేసి ఇక్కడ దీని మీద నేను కొంచెం లైట్గా వేసుకున్నా, ఎక్కువ కూడా కాదు. ఎందుకంటే అది మొత్తం కారం అనేది మొత్తం ఒక దగ్గరనే ఇట్లా ఉండలు కట్టినట్టు అయిపోతుంది అనేసి నేను అట్లా స్ప్రెడ్ చేసిన. ఓకే అనిపించింది. దాని తర్వాత కింద కాలాక దీన్ని మళ్ళీ టర్న్ చేసుకున్నా అనమాట. సో ఇట్లా వన్ బై వన్ చేసుకున్నా. ఒకటేమో మంచిగా వస్తుంది, ఒకటేమో చిన్నగా వస్తుంది, ఇంకోటేమో కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసినప్పుడల్లా పిండి అనేది అతుక్కుపోతుంది. అందుకనేసి నేను ఇక ఎక్కువ చూపెట్టలేదు, జస్ట్ మంచిగా వచ్చింది మాత్రమే నేను చూపెట్టాను. ఇక అవి కూడా చూపెట్టాను, కాకపోతే మొత్తం అనేది నేను వీడియో అనేది పెట్టలేదు. జస్ట్ నార్మల్గా నేను చేసుకున్న వాటిని చూపెట్టాను అనమాట. ఇలా తిప్పినప్పుడు కూడా ఏమన్నా కట్ అయిపోతుందేమోనని కూడా భయం, ఏంటంటే విరిగిపోతుందేమోననేసి. బట్ అట్లా ఏం రాలేదు. సో బాగా వచ్చింది. నెక్స్ట్ పర్లేదు అనుకున్నా. ఇందులోకి వచ్చేసి మమ్మీ గోంగూర పచ్చడం ఏదో టమాటా పచ్చడం అనుకుంటా ఆ రోజు. అంటే ఇది సండే మార్నింగ్ అనమాట. నైట్ ఏమో దోశల పిండి రుబ్బి పెట్టాము. నెక్స్ట్ డే సండే కాబట్టి మార్నింగ్ లేట్గా లేచి ఇక నాది నేను చేసుకుందా అనేసి మమ్మీని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను కూడా ట్రై చేయాలి కదా అని చేసుకున్నా. ఓకే అయింది. ఇంకా దోశల ప్యాన్ ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. నెక్స్ట్ ఇందులోనే చపాతీస్ కాల్చుతుంది మా మమ్మీ, ఇందులోనే దోశలు వేసేది. సో మా చిన్నప్పటి నుండి ఇదే ప్యాన్ అనమాట. దీన్ని పెనం అంటారు. సో మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇక్కడ ఇంకోటి కూడా వేసుకుంటున్నా. సో ఒక్కొక్క సైజులో వచ్చిందండి, అంటే షేప్లో వచ్చింది. ఏమో ఇక మొత్తానికైతే దోశలు అయితే నాది నేను వేసేసుకొని తిన్నా. సో మమ్మీకి అయితే కొంచెం టేస్ట్ చేయమని ఒకటి ఇచ్చిన. ఓకే బాగానే ఉందన్నది. కాకపోతే ఏంటంటే మనము క్రిస్పీగా తిని అలవాటు ఉన్నది కొంచెం ఇక్కడ మెత్తగా తినాల్సి వచ్చింది, అంటే కొంచెం మందంగా వచ్చింది అనిపించింది. పర్లేదు, ఎవరు చేసుకున్న వాళ్ళే తినాలి కాబట్టి ఇక ఆకలి అవుతుంది. సో కంపల్సరీ టిఫిన్ అనేది చేయాలి అనేసి ఇక్కడ నేను ఇక నాది నేనే తినేసిన, ఇంకెవరికి చూపెట్టలేదు. ఒక మమ్మీకి టేస్ట్ అనేది చూపెట్టిన, బాగానే ఉందన్నది. సో అంతే అండి. వ్లాగ్ ఎలా అనిపించింది, చిన్న వ్లాగే, పెద్ద వ్లాగ్ అయితే కాదు. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పోస్తున్నా, ఎందుకంటే అంటుకోవద్దని, ఎందుకంటే ఉత్తగానే అంటుతుంది. అందుకనేసి ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసిన. ఏదో ఫస్ట్ టైం చేసినా కదా, అంతలైనా అటర్ ఫ్లాప్ కాకుండా వచ్చింది అనేసి సంతోషపడ్డా అనమాట. కొంచెం గొంతు బాగాలేదు అంతే. ఇలా వన్ బై వన్ వేసేసుకొని ఒక 3 to 4 దోశలు అయితే వేసుకున్నా అనమాట.
సో పోసుకున్న వెంటనే టేస్ట్ అయితే బాగా నచ్చింది, నాకు బాగా అనిపించింది. సో మమ్మీ ఎప్పుడు చేసినా కూడా ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 2 సైడ్స్ దోశ అనేది కాలుస్తుంది. కాల్చినాక సో గుడ్డు కొట్టి ఒక గిన్నెలో కొట్టేసుకొని మిక్స్ చేసుకొని ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసేసి దాని మీద ఏదైతే దోశ అయితే కాల్చుకుంటామో అది వేసి 2 సైడ్స్ మంచిగా కాల్చేదనమాట. కానీ ఈసారి మాత్రం నేను డైరెక్ట్ గుడ్డు దోశ మీదనే కొట్టేసుకొని తిందాం ఇట్లుంటుంది బాగుంటుందా లేదా అనేసి, సో చప్పగా ఉండొద్దు అనేసి నేను దాని మీద కొంచెం ఉప్పు కారం వేసుకొని స్ప్రెడ్ చేసుకొని కాల్చేసుకొని తిన్నా. కానీ సూపర్గా ఉందండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మీకు కూడా ఎగ్ దోశలు అంటే ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. లైక్ అయితే ఇవ్వండి మొత్తం వీడియో అంతా చూసినాక. సో ఇక్కడ వేడిగా నేను అన్నీ వేసేసుకొని మమ్మీకి ఒకటి ఇచ్చేసి ఇక్కడ నేను లాగించేసిన అనమాట. సో మస్తు అనిపించింది, బాగుంది టేస్ట్ మాత్రం. నెక్స్ట్ టైం కూడా ఇలానే చేసుకొని తినాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో నాట్ బ్యాడ్ అండి, కంపల్సరీ బాగానే ఉంటుంది. సో ఎక్కువ అయితే కొంతమందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కూడా నచ్చదు, డైరెక్ట్ కొట్టి పోసుకొని కూడా తినలేరు. కానీ తినొచ్చండి, బాగుంది. ఇక్కడ టాడి బంగారం వచ్చేసి మంచిగా స్నానం చేసుకున్నాడు, పడుకుండిపోయాడు అనమాట. సో అంతే అండి, వ్లాగ్ అయితే అయిపోయింది. సో మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. కానీ కంపల్సరీగా చివరి వరకు చూసి మాత్రం లైక్ అయితే కొట్టకుండా వెళ్ళకండి, ఓకేనా? మరి మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.